హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఓడిపోయినా సరే వైసీపీ గవర్నమెంట్ కానీ వైసీపీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా కానీ కేంద్రంలో కీలకంగా మారబోతున్నాడండి. నిజం, మనం చెప్పే వార్త అక్షర సత్యం. కేంద్రంలో అంటే బీజేపీ గవర్నమెంట్లో బీజేపీ నాయకుడు ఎవరైతే ఉన్నారో మోదీ గారికి ఒక కీలకంగా జగన్ గారు మారబోతున్నారు అని అంటాం ఎలాంటి సందేహం లేదు. అసలు ఓడిపోయినతో బీజేపీ ప్రభుత్వం సంబంధం ఉంటుంది అని అనుకోవచ్చు. చాలామంది మీలో ఆలోచన రావచ్చు. కాబట్టి ఏంటనేది విషయం తెలిసే ముందు ప్లీజ్ నాకు మోటివేషన్గా ఉంటుంది, ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేశారా? లైక్ చేస్తే కొత్త వాళ్ళు అయితే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఎలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్ వీడియోలు పార్టీలకు అతీతంగా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాను. మర్చిపోద్దు, లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అంతా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓడిపోయిన కేంద్రంలో కీలకంగా మారుతున్నటువంటి జగన్ అని ఎందుకు అన్నారంటే కనుక విషయం చెప్తాను. ఏంటంటే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందన్న విషయం మీ అందరికీ తెలిసిందే. మామూలుగా కాదండి, ఏదైతే మొన్నటి వరకు 151 స్థానాల్లో ఉండి పార్టీని స్థాపించి మంచి ఎలాంటి ధీమాగా పార్టీని నడిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వాన్ని తొంగలోకి తొక్కేసి దాని మీద నిలబడ్డది ఎన్డీఏ కూటమి. అలాంటి కూటమికి దాంట్లో ఎలా అంటే మొత్తం వైసీపీలో మొత్తం అన్ని సీట్లు క్లీన్ స్వీప్ చేసి 11 సీట్లు మాత్రమే మిగిలాయి. ఆ 11 సీట్లతో పాటు అలాగే పార్లమెంట్ స్థానాల్లో 4 పార్లమెంట్ స్థానాల్లోనే వైసీపీ విజయం సాధించగలిగింది. ఆ పార్లమెంట్ స్థానాలంటే తిరుపతి, రాజంపేట, అరకు, కడప. ఈ 4 పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వైసీపీ ఈ స్థాయిలో ఘోరంగా ఓడిపోతుందని అసలు మీరు నేను ఎవరు ఊహించలేదు. వైసీపీ ఓడిపోవడం వలన బీజేపీ టీడీపీ కలిసి ఉండడంతో జగన్ ఇబ్బంది పెడతారని, ఎప్పుడైతే వైసీపీ ఓడిపోయింది కాబట్టి బీజేపీ టీడీపీ జనసేన 3 కలిపి ఉన్నాయి కాబట్టి జగన్ గారి పని అయిపోయినట్టే. జగన్ గారి మీద ఏదైతే పాత కేసులు ఉన్నాయో, జగన్ గారి మీద ఏదైతే కేసులన్నీ ఉన్నాయో అవన్నీ తిరగదోడి ఆయన నిరకాటంలో పెడతారు, మళ్ళీ జైలుకు పంపుతారు అనే వార్తలు అయితే కనుక మామూలుగా కాదు, తెగ హల్చల్ చేస్తున్నాయి. కాబట్టి అది ఎంతవరకు వాస్తవం అంటే కనుక అలాంటి పరిస్థితి రాబోదు అనేది కనుక మనం ఈ విషయం చెప్పబోతున్నాం. ఏంటంటే అది గతంలో ఉన్న కేసులని మళ్ళీ వెలుగులోకి తీస్తారని అంతా భావిస్తున్నారు. కానీ ముఖ్యంగా ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర బీజేపీ పెద్దలపై ఒత్తిడి తీసుకొస్తాడని, అలాగే తీసుకొచ్చే అవకాశం ఉందని అంతా అంచనా వేశారు. అయితే ప్రస్తుతానికి ఈ పరిస్థితి అయితే కనిపించడం లేదని తెలుస్తుంది. కేంద్రంలో ఎన్డీఏకి అరాకొరా సీట్లతో మాత్రమే అధికారంలోకి రావడమే దీనికి కారణం. ఎందుకంటే దీంతో మిత్రపక్షాల అవసరం చాలా ఎక్కువగా ఉంది ఎన్డీఏ కూటమికి. ఎందుకంటే కావాల్సినంత ఏదైతే 400 అన్నారో ఆ 400 స్థానాలు అయితే రాలా, ఏదో కొద్ది గొప్ప స్థానాలతోటి ప్రభుత్వాన్ని అయితే ఫామ్ చేయగలిగారు మోదీ గారు. కానీ మిత్రపక్షాలతోటి చాలా అంటే చాలా అవసరం ఉంది ఎవరికి, మోదీ గారికి. కాబట్టి అలాగ బయట నుంచి వచ్చే మద్దతు ఇచ్చే పార్టీల అవసరం కూడా చాలా ఉంది. దానివల్ల దీంతో ఇతర పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి బీజేపీకి ఏర్పడింది. ముఖ్యంగా రాజ్యసభలో ఇతర పార్టీల మద్దతు బీజేపీకి చాలా అవసరం. రాజ్యసభలో ఏ బిల్లు పాస్ చేయాలన్నా తమదే పైమాటగా ఉండాలంటే మిత్రపక్షాల అవసరం చాలా ఉంది బీజేపీకి. వైసీపీకి రాజ్యసభలో ఎక్కువ స్థానాలు ఉండడం జగన్ గారికి కలిసి వచ్చిన అంశం. కాబట్టి జగన్ గారికి ఏదైనా చేద్దాం, ఏదైనా చెందుదామని అనుకునేవాళ్ళు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీని జగన్ గారు బీజేపీ వైపు ఉంటారు కాబట్టి అది ఈసారి చెల్లబోదు అని దీని అర్థమండి. కాబట్టి టీడీపీకి ఒక్క స్థానం కూడా రాజ్యసభలో లేకపోవడం ఇప్పుడు ఆ పార్టీ అధినేత జగన్కు కలిసి వచ్చే అంశాలా కనిపిస్తుంది. వైసీపీకి రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారు, ఒకరు ఇద్దరు కాదు, రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి జగన్కు వచ్చిన ముప్పే మీ ప్రస్తుతానికైతే కనబట్టలేదని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఎందుకంటే ఇప్పట్లో రాజ్యసభ పదవులు ఖాళీ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎప్పుడు ఖాళీ అవుతాయి? 2026 జూన్, ఏదైతే 2026 జూన్ నెలకు 4 స్థానాలు రాజ్యసభలో ఖాళీ అవుతాయి. దీంతో వైసీపీ సభ్యుల మద్దతు కేంద్రానికి తప్పనిసరిగా అవసరం అవుతుంది, ఎలాంటి డౌట్ లేదు. ఈ రకం చూసుకున్నా జగన్ గారి విషయంలో కేంద్రం బీజేపీ పెద్దలు కూడా సానుకూలంగానే ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మిత్రపక్షాలు అవసరం ఉంది కాబట్టి మిత్రపక్షాల్లో జగన్ గారి కూడా ఒక రాజకీయ పార్టీ కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోవద్దు. మన ఛానల్ ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు అయితే మేము ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ అయితే చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. మర్చిపోద్దు, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.